ఏమైందవ్వా చెప్పు. ఓ డాక్టరు, కడుపంతా నొచ్చి పాడైతాంది, మస్తు నొప్పి లేత్తాంది. ఏం చేసుడు? నువ్వు ఇచ్చిన కడుపు నొప్పి టాబ్లెట్లు కూడా వేసుకున్నా గానీ తక్కువ అయితలేదు. అవునా? అయితే ఒకసారి సిటీ స్కాన్ చేద్దాం తీ. ఓ అయ్యా, నా కడుపులో ఏమైందో తెలవడానికి సిటీనంతా స్కానింగ్ చేసుడు ఎందుకయ్యా? ఓ అవ్వా, సిటీ స్కాన్ అంటే సిటీని అంతా స్కాన్ చేసుడు కాదు. నీ కడుపులా ఏమైంది ఏం కథ అనేది స్కానింగ్ తీస్తే తెలుస్తుంది. అట్లా చెప్పు మరి. ఏ దీనికి స్కానింగ్ ఎందుకు తీ? నీ మెడలు ఉన్నదాన్ని బట్టి చూడు, కడుపులా ఏమైందో తెలియదా? గీ థెరపీ తోటి తెలుస్తుందా అవ్వ కడుపులో ఏమైంది ఏం కథ అని? ఇక మరి ఏం తెలియదు, ఊకే మెడలు వేసుకొని అది ఎందుకు తిరుగుడు? పక్కకు పెడితేంది? డాక్టర్ అని ఊరంతా వాడంతా తెలియని వాళ్ళకు తెలియాలనా ఏంటి? ఓహో, డాక్టర్ అంటారు కానీ అట్టిగా దండగా మిల్లు. ఇదేందా ఓ కథకే వచ్చింది. మేము డాక్టర్లు కాబట్టే ఇది వేసుకొని తిరుగుతాం, అట్టిగా తిరుగుతాం అయ్యేంది? మరి చూడు, కడుపులో ఏమైందో దాన్ని బట్టి అని అంటే చూడరాదన పడుతుంది. అరే ఇది తీసదా మంచిదా? 2 గోళీలు అయితే ఇస్తావా? వేసుకోపో తక్కువ అవుతుంది, తక్కువ కాకపోతే ఇట్లా చూద్దాం గాని. అట్లా ఇక నీకోటి తెలుసు ఒకటి తెలియదు. ఏమన్నా అంటే సూదులు గుచ్చుడు, బర్రెగ్గద గుచ్చినట్టు గుచ్చుడు, పైసలు దొబ్బుడు, అట్టిగానే గోళీలు ఇచ్చుడు. ఏందవ్వ నువ్వు అంత ఎట్నో మాట్లాడతావు? తెలివందే సూదులెత్తారవ్వా? మొన్నగా మా పక్కింటోనికి వేసినమాట కదా సూది, అదంతా అన్నే గడ్డగట్టి పెద్ద గడ్డ అయింది అది. ఇప్పుడు అది సీరుడట, నువ్వేసినవట కదా, అందుకే నేను నీ కాడ సూదులు వేయించుకోవాలన్నా భయపడతాన్నా. ఎవలల్లు ఎవలేసిర్రో నన్నంటావు? అరే నువ్వేనాయే, ఓ 2 నెలల కింద పోరానికి జ్వరం వస్తుందంటే వచ్చి సూదులు వేసినమాట, రోజు 2 సూదులు. ఆ మంద ఎటు పోలేదట, ఆన్నే గడ్డ కట్టిందట, ఇంత పొక్క పడ్డదట, దాని తీరుడట, ఇప్పుడు అంత సీంక్ వచ్చిందట. నువ్వు అవ్వ నీ బాంచను నా హాస్పిటల్కు అచ్చటోళ్ళను కూడా రాకుండా ఎత్తావు నువ్వు. నేనెందుకు చేస్తా? ఓ మెడలోటి వేసుకొని నెత్తికోటి చుట్టుకుంటే అయ్యే పైన. ఇక డాక్టర్ నేనా ఏంటి?